అంటే రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఈరోజు తెలంగాణ భవన్కి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ ప్రదాత, తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్, తెలంగాణ మహాత్మా కేసీఆర్ గారిని చూడడానికి ఈరోజు తండోపతండాలుగా ప్రజలందరూ కలిసి రావడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన శుభ సందర్భాన ఈరోజు నూతన సంవత్సరం ముందుగానే వచ్చినట్టుగా ఆ కళా సందర్భం ఏదైతే కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు రావడానికి ముఖ్య గల కారణం ఈరోజు మన జలాలని దోపిడీ చేస్తున్న చంద్రబాబుని, మన జలాలని, కృష్ణా గోదావరి జలాలను అప్పనంగా అప్పగిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కనీసం వాళ్ళని అడ్డుకోకుండా ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి పోయి కనీసం వాళ్ళని ఆపే విధంగా కూడా ఈయన ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరం. ఆ విషయాన్ని తెలంగాణని ఎప్పుడు అన్యాయం జరిగినా ముందుండే వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వచ్చేసి రాష్ట్ర స్థాయి కార్యవర్గ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రేపటి నుంచి బిడ్డ తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే సరి, లేకుంటే తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఈ సన్నాసి రేవంత్ రెడ్డి కేవలం ఆయన మనవడిని ఫుట్బాల్ని ఇలా తన్నించడానికే, కాలితో తన్నించడానికే 200 కోట్లు వృధా చేసిన బిడ్డ. ఆ పైసలు ఈరోజు మా తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చేది ఉండే, తులం బంగారం ఇచ్చేనుంటివి, అలాగే ముసలోళ్ళకు వృద్ధులకు పెన్షన్ ఇయ్యనుంటివి. ఏది ఇయ్యనికే చేతగానోడా నువ్వు నీ షార్ట్ చెడ్డీ వేసుకొని 10 నిమిషాలు ఆడి ఎగిరి దుంకనీకే 5 కోట్ల రూపాయలు వృధాగా చేసినావు. ఎవడు అడిగిండురా, ఎవడు తెమ్మన్నాడురా? మెస్సి వస్తే ఏం ప్రయోజనం రా తెలంగాణకి? ఒక్క 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ లాభం వచ్చిందా తెలంగాణ రాష్ట్రానికి? 200 కోట్లని వృధా పాలు చేసినావురా. కేవలం నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ అని నీ మనవడిని, మీ తమ్ముడు కొడుకుల్ని, రోహిన్ రెడ్డి కొడుకుల్ని, వాళ్ళ కుటుంబాలని ఈరోజు మెస్సీని కల్పించుకోవడానికే తెలంగాణ ప్రజల డబ్బుల్ని వృధా చేసినవరా. కేసీఆర్ గారు 9.5 ఏళ్ల కాలంలో ఆయన సారథ్యంలో చేసిన అప్పు కేవలం 3,30,000 కోట్ల మాత్రమే. అరే రేవంత్ రెడ్డి, అరే నీకు చేతగాక ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు తెచ్చి కేవలం నీ 2 ఏళ్ల పాలనలో నువ్వు 3,50,000 కోట్లు అప్పు చేసినవురా. ఎవరికి దోషి పెడుతున్నావురా? ఇవన్నీ తీసుకుపోయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఖమ్మం నుంచి ఆ వచ్చి ఇవాళ మొత్తం రాష్ట్ర ఖజానాని కొల్లగొడతా ఉన్నాడు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొల్లగొడతా ఉన్నాడు. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ అని చెప్పి కేవలం పేపర్ల మీదనే రోడ్లను నిర్మించి తెలంగాణ ప్రజల సొమ్ముని కాజేస్తూ ఉన్నాడు. ఎక్కడ్రా మీరేసిన రోడ్లు? ఏడున్నాయిరా మీరేసిన రోడ్లు? మీకు నిజమైన తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేసి చూపియండిరా. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలని అమలు చేయండిరా. అంతేకాకుండా మీరు కేవలం రాహుల్ గాంధీకి బ్యాగులు మొయ్యాలి, తెలంగాణ ప్రజల సొమ్మునితోని జల్సా చేయాలి, ఇవి రెండేరా మీకు తెలిసింది. ఇది తప్పిస్తే మీకు పాలన చేత కాదు. ఈరోజు తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్నది కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి ఈరోజు అవే నీళ్ళని తీసుకుపోయి నువ్వు ఆంధ్రావానికి నువ్వు అప్పనంగా అప్పచెప్తా ఉంటే తెలంగాణ ప్రజల రక్తం మరుగుతుందిరా బిడ్డ. నువ్వు అసలు తెలంగాణ వాళ్ళేనా మీరు, లేకుంటే బయట నుంచి వచ్చి ఈడకి వచ్చిన మీరు అని చెప్పేసి ఇలా తెలంగాణ బిడ్డల నుంచి మేము హెచ్చరించి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలే, అసలు వాళ్ళు పుట్టిందే ఏదో ఒకటి మాయలు మంత్రాలు వాళ్ళని నమ్ముకునే వాళ్ళు ఉన్నది. గిగ్ డ్యామ్ని ఇవాళ బాంబులు పెట్టి పేల్చి ఈరోజు తెలంగాణని ఈరోజు బద్నాం అపాసు వాళ్ళు చేయాలని చెప్పేసి ఈరోజు కుట్రలకు తెరదీస్తూ ఉన్నారు. ఈరోజు కాళేశ్వరం ద్వారా కట్టి జిల్లాలకు అందించే నీళ్లను అందించకుంటే ఇదే కేసీఆర్ గారు బిడ్డ నేను వస్తున్నా కట్టే పట్టుకొని వచ్చి నల్గొండలో సభ పెడితే తెల్లారే నీళ్ళు వదిలిరా ఈ సన్నాసులు. మీరు యాద్ పెట్టుకోరి బిడ్డ, 2029లో మళ్ళీ వచ్చేది కేసీఆరే. ఇది రాసి పెట్టుకోండి. 3.0తోని మీ పుంగి బజాయించి ఈ జూబ్లీహిల్స్ కోటలో ఉన్న రేవంత్ రెడ్డిని జిల్లాలల్లో ఎగురుతున్న, మండలాల్లో ఎగురుతున్న కాంగ్రెస్ మీ యొక్క భర్తం పెడతాం బిడ్డ. మిమ్మల్ని చింత చెట్టు కట్టేసి యాప చెట్టు కట్టి మిమ్మల్ని తొండలిడుస్తాం. మీ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే మీ లాగులలో తొండలిడుస్తాం. కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ అని చెప్తా ఉన్నా.